ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన నేనలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవుగా ఎవరూ లేరుగా యేసయ్యా నీవేగా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యానమును మనము ధ్యానం చేసుకున్నకు క్రితము ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఈ వాక్య ధ్యానములో తండ్రి నాయన నీ సహాయము దయచేయము తండ్రి, నీ తోడ్పాటును దయచేయము నాయన. ఈ వాక్యం విని జ్ఞానం ప్రకారం నడుచుకున్నటకు ప్రభా నాయన మనుషులందరికీ ప్రత్యేకముగా యవన బిడ్డలకి నా తండ్రి జ్ఞానమును దయచేయమని, సత్యమును ఎరిగేటటువంటి వారుగా వారికి చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. పరమగీతములలో 8వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది. దేమనగా ప్రేమ మరణమంత బలమైనది అని వాక్యం చెప్తూ ఉన్నది. ఈ వాక్యాన్ని కోడ్ చేసుకొని చాలామంది ప్రేమ లేఖలు వారి యొక్క ప్రేమించేటువంటి వారికి రాసినటువంటి మరి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ యొక్క ప్రేమ అనేటువంటిది ఈ లోకము సరిగ్గా అర్థం చేసుకోలేదు. ప్రేమను సరిగ్గా అవగాహన లేనటువంటి వారుగా చాలామంది ఉంటూ ఉన్నారు. అయితే చాలామంది కాలేజెస్లో కానీ లేదంటే పనిచేసేటువంటి ప్రదేశాలలో కానీ లేతే నివసించేటువంటి ఆ కాలనీలో కానీ చాలామంది ప్రేమించి రకరకాలైనటువంటి విన్యాసాలు. ఈ మాట నేను ఎందుకుంటున్నానంటే ఇప్పుడు మీ అందరికీ కూడా చాలా వరకు తెలుసు, ఈ ప్రేమించి అనవసరముగా కష్టాలు పాలవుతూ ఉన్నారు. ప్రేమించి అనవసరంగా వారి యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉన్నారు. ప్రేమ అనేటువంటి 2 అక్షరాలను సరిగ్గా అర్థము చేసుకోలేకుండా ఉంటున్నారు. ఆకర్షణీయమైనటువంటి బ్రతుకులలో బ్రతుకుచు దానినే ప్రేమ అనేటువంటి అపోహలో జీవిస్తూ ఉన్నారు ప్రత్యేకముగా యువత. ఆ అపోహలో ఉంటున్నారు కనుకనే ఎవరైతే ప్రేమిస్తున్నారో, అది పురుషుడు అవనివ్వండి, స్త్రీ అవనివ్వండి, లేదంటే ఒక అబ్బాయి అవనివ్వండి, ఒక అమ్మాయి అవనివ్వండి, ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారు సరిగ్గా ప్రేమ చూపించలేకపోతే అది ద్వేషముగా మారటం, ఆ ద్వేషము పరిపక్వమై మరి మరణాన్ని కోరటం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ప్రేమించి వాళ్ళు ప్రేమించేటువంటి వ్యక్తులు మోసం చేశారనేటువంటి అవగాహనలో ఉండి బలవన్ మరణాలు తీసుకున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. వాళ్ళు ఆ యొక్క ఓటమిని తట్టుకోలేక, ఆ ఓటమిని సహించలేక బలవన్ మరణాలు
సూసైడ్లు చేసుకుంటున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. అది ఒక కోవ అయితే, ఇంకొక కోవ ఏంటంటే ఆ ప్రేమించిన వాళ్ళు మరి వాళ్ళను మోసం చేసినప్పుడు, లేదంటే ఆ ప్రేమించినటువంటి వాళ్ళు సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే, ప్రేమించేటువంటి వాళ్ళని దూరం పెట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే వారిని చంపడానికి వెనుకాడట్లేదు. ఇవి కూడా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు న్యూస్ ఛానల్స్లో. చంపడానికి, దానికి ఎదురొచ్చినటువంటి అమ్మాయి తల్లిదండ్రులు అవనివ్వండి, లేదంటే అబ్బాయి తల్లిదండ్రులు అవనివ్వండి, అడ్డంగా వస్తున్నటువంటి వారిని కూడా మరి గాయపరుస్తూ వారిని కూడా చంపేటువంటి స్థితిలోనికి వెళ్తున్నారు. లేదంటే యాసిడ్లు పోసి వారి యొక్క ముఖమును పాడు చేయాలనేటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వీటిని మనం ఆలోచిస్తూ ఉంటుంటే నిజముగా ఇది ప్రేమేనా అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. ఇది ప్రేమ ఎన్నటికీ కాదది, అది ప్రేమ అవ్వదు. ప్రేమ అనేటువంటిది వాక్యం ఏమని చెప్తుందంటే దీర్ఘకాలము సహించును అని చెప్తూ ఉన్నది. ప్రేమ అనేటువంటిది దీర్ఘకాలం సహించడం కాదు కదా. కొన్ని నెలకే బ్రేకప్ అయ్యేటువంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి, మేబీ సంవత్సరానికి బ్రేక్ అయ్యేటువంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి. అసలు ఆ ప్రేమ వివాహాలు చాలామంది చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ప్రేమ వివాహాలు భారతదేశంలో సక్సెస్ రేట్ ఎంతో తెలుసా? అంటే వాళ్ళు చక్కగా కలిసి ఉండడం, సక్సెస్ఫుల్గా వాళ్ళ మ్యారేజీ ఉండడం చివరి వరకు రేట్ ఎంతో తెలుసా? దాదాపు 60%. అంటే 100 వివాహాలు ప్రేమ వివాహాలు అయితే దాంట్లో 60 ప్రేమ వివాహాలు విడాకులతో ఎండ్ అవుతూ ఉన్నాయి. మిగతా 20% ఏంటంటే పిల్లలు పుట్టకుండానే ఎవరికి చెప్పకుండా ఇద్దరు ఒక అంగీకారముతో ఆ ప్రేమ వివాహాలు వేరైపోతున్నట్లుగా 20% ఆ రకంగా చూసుకుంటే, ఇంకొక 25% కాంప్రమైజ్ అయ్యి ఒక ఇంట్లోనే ఉంటూ మరి ఒకరికొకరు సంబంధం లేకుండా బ్రతికేటువంటి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి, ఏదో అయిపోయింది, జరిగిపోయింది, ఇంకా పిల్లలు పుట్టారు, వీళ్ళు ఏదో పెంచాలి కనుక ఒకరికొకరు ప్రేమ లేకుండా ఒకరినొకరు ద్వేషించుకునుచు ఒకరినొకరిని తిట్టుకుంటూ కొట్టుకుంటూ బ్రతికేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇది నేను చాలా స్టడీ చేసి నేను చెప్తూ ఉన్నటువంటి మాటలు. ఇది మీరు గమనిస్తే మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ ఉన్నది అనేటువంటి జ్ఞానము లేకుండా బతుకుచున్నటువంటి సమాజములో మనం ఉంటూ ఉన్నాం. నిజమైన ప్రేమ చూడండి, ప్రేమిస్తూ ఇదే ప్రేమ అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదంటే ప్రేమను కోరుకుంటూ ఇతరుల దగ్గర నుంచి ప్రేమను కోరుకుంటూ ఫెయిల్ అయిపోయేటువంటి వాళ్ళు 100% ఉన్నారు. ఇతరులను ప్రేమించి వారు కూడా మనల్ని ప్రేమించాలి అనుకునేటువంటి వారు చాలా ఫెయిల్ అవుతూ ఉన్నారు వారి జీవితంలో. ఇంకొక 3వ కేటగిరీ మనం చూస్తే అన్యులను వివాహము చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు అన్యులను ప్రేమించి వారి గురించి దేవుణ్ణే పక్కన పెట్టి వివాహాలు చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. వారి వివాహాల యొక్క అంతము ఎలా ఉంటుందో చెప్పాలి అంటే అది బహుభయంకరం. ఎందుకనగా దేవుడు లేకుండా మరి జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయో, ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో, అంతకంటే భయంకరమైన జీవితం మరొకటి లేదు. కాంప్రమైజ్ అయ్యి, అంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ అవనివ్వండి, ఒక ఆకర్షణ అవనివ్వండి, దానిలో మునిగి తేలుతూ దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసేసి కాంప్రమైజ్ చేసుకునేటువంటి వివాహాలు ఉన్నాయి. అవి అంతకంటే 100% అట్టర్ ఫెయిల్యూర్గా అవి ఉంటూ ఉన్నాయి. ఎక్కడో 1, 2 తప్పించి మిగతావన్నీ కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. అసలు సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రేమకు ఆకర్షణకు డిఫరెన్సెస్ తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి ఆకర్షణే ప్రేమగా అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ ఉన్నది అని మనం ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి వారముగా ఉంటాం. ప్రేమను అందరూ కోరుకుంటారు,
ప్రతి ఒక్కరు కూడా నేను ప్రేమించబడాలి, నా తల్లిదండ్రులతో నేను ప్రేమించబడాలి, నా తోబుట్టువులతో నేను ప్రేమించబడాలి, నా స్నేహితులతో ప్రేమించబడాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకనగా ప్రేమను అందరు కూడా కోరుకుంటారు. కానీ అది ఎవరి దగ్గర నుంచి మనం పొందుకోవాలనేటువంటి విషయంలో చాలా తప్పులు చేసి వాళ్ళ జీవితాన్ని, చక్కని నిండు జీవితాన్ని సర్వనాశనం చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. వ్యాలంటైన్ డే రోజున గులాబీ పూలు కొనాలంటే అసలు మనకు గులాబీ పూలు దొరకవు అసలు మార్కెట్లో, చాలా కాస్ట్లీగా. ఆ యొక్క గులాబీ పూలు పండించేటువంటి వారట ఫిబ్రవరి నెలలో చాలా ఎక్కువ పూలు రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారంట. ఎందుకంటే మిగతా దినాలలో గులాబీ పువ్వు 10 రూపాయలకు అమ్ముడయ్యేది, ఆ వ్యాలంటైన్ డే రోజున 100 రూపాయలకి 200 రూపాయలకు కూడా కొనటానికి సిద్ధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ప్రేమ అంటే ఒక రోజుకు సంబంధించినది అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయముతో యువత నడుస్తూ ఉన్నది కదండి. ప్రేమ అనేటువంటిది శాశ్వతముగా ఉండేది, ప్రేమ అనేటువంటిది ఎన్నటెన్నటికీ కూడా ఉండేది. వ్యాలంటైన్ డే ఒక్క రోజున ఆ ప్రేమను కనపరచడం అనేటువంటింత ఫులిష్నెస్ ఇంకోటి లేదు. మరి ఆ రోజున చూస్తే మరి పార్కుల్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, మిగతా ప్రదేశాలలో కానీ జంటలు మరి వెళ్ళి ఆ రోజున చాలా మరి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అదే ప్రేమ అనుకొని కాంప్రమైజ్ అయ్యి, అదే ప్రేమ అనుకొని మాయలో పడిపోయి, ఊబిలో పడిపోయి బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. చూడండి, ఒక జరిగినటువంటి సంఘటన నేను తెలియచెప్పాలని ఆశపడుతున్నాను. ఒక అమ్మాయి క్రైస్తవురాలు, దేవుణ్ణి పూర్తిగా ప్రేమించి దేవుణ్ణి అనుసరించి బ్రతికేటువంటి అమ్మాయి. అన్యుడు అయినటువంటి అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించి మరి వాళ్ళ తల్లిదండ్రులను ఆ ఇంటికి పంపించి, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతూ ఉన్నాను, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని వాళ్ళ తల్లిదండ్రులను ఆ ఇంటికి పంపిస్తే ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయితో అంటూ ఉన్నారట, ఏమనంటే మరి వివాహం చేసుకోమా మా అబ్బాయిని, ఎందుకనగా మా అబ్బాయి చాలా ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే చాలా మంచిగా, అంటే డీసెంట్గా ఒక మంచి వ్యవహారముతో ప్రేమించినటువంటి ఒక జంట గురించి నేను చెప్తూ ఉన్నాను. కనుక మరి సాంప్రదాయకముగా తల్లిదండ్రులను పంపించాడు ఆ అమ్మాయి దగ్గరికి, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పలానా చోట ఆ అమ్మాయి ఉంటుంది, కనుక మీరు వెళ్ళి మాట్లాడండి తల్లిదండ్రులుగా, నేను ఇష్టపడుతున్నాను, నిన్ను వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నానని. అయితే ఆ తల్లిదండ్రులు వెళ్ళి, మా అబ్బాయి నిన్ను ఇష్టపడుతున్నాడమ్మా, మాకేం అభ్యంతరం లేదు నిన్ను మా కోడలుగా తీసుకోవడానికి, ఎందుకంటే మేము అన్యులుగా ఉన్నప్పటికీ కూడా మా అబ్బాయి గురించి మేము మరి దానిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము, కనుక నీవు మా అబ్బాయిని వివాహము చేసుకోవడానికి మరి నువ్వు సమ్మతించు అని అడిగినప్పుడు ఆ అమ్మాయి త్రోసిపుచ్చింది. ఎందుకో తెలుసా, నేను నా యొక్క రక్షకుడైనటువంటి ప్రభువుని నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఎందుకనగా ఆయనే నాకు ఇచ్చినటువంటి నా జీవితం ఏంటి, నాకున్నటువంటి ఏదైనా స్థితిగతులేంటి, నాకున్న సమస్తము కూడా నా దేవుడు నా రక్షకుడు ఇచ్చినటువంటిది. నేను ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి రక్షణ కూడా ఆయన నాకు ప్రేమించి ఇచ్చినది. అర్థం చేసుకోండి, నాకు ప్రేమించి, ఎంత అద్భుతమైన మాటలు చూడండి. ఆయన నన్ను ప్రేమించి ఇచ్చిన రక్షణ గురించి నేను ఒక మనిషిని పెళ్లి చేసుకోవడానికి, అతను ఒక అందగాడే అవ్వచ్చు, అంటే అతను చాలా అందగాడు, నేను అతని ఫోటో కూడా నేను చూశాను, చాలా అందగాడు, చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యొక్క బాబు యొక్క జీతము కొన్ని లక్షలు, నెలకి కొన్ని లక్షలు ఖరీదు చేసేటువంటిది, ఏకైక కుమారుడు, కోట్లకు వారసుడైనటువంటి వాడు, మంచి కుటుంబం, మంచి సాంప్రదాయకమైనటువంటి కుటుంబం, చాలా భయభక్తులతో పెరిగినటువంటి పిల్లవాడు. అయినప్పటికీ కూడా ఒక్కటే మాట, అబ్బాయి అందగాడవ్వచ్చు, అబ్బాయి చదువుకున్నవాడవ్వచ్చు, మరి ఒక్కడే ఆస్తికంతటికి వారసుడవ్వచ్చు, అయినప్పటికీ కూడా నేను ఆ అబ్బాయిని వివాహం చేసుకోను, ఎందుకనగా నేను ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాను. నేను ఆయనను ప్రేమించటం కాదు, ముందు ఆయనే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. దానిలో ప్రేమ ఉన్నది. కనుకనే వాక్యం కూడా ఏం చెప్తుందంటే,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించి ప్రాణం పెట్టేంతగా ఆయన ప్రజలందరినీ కూడా ప్రేమించి ఆ రక్షణనిచ్చినటువంటి ఆ దేవాది దేవుని నేను మోసము చేయలేను. మళ్ళీ కన్విన్స్ చేశారంట వాళ్ళు తల్లిదండ్రులు, లేదమ్మా నిన్నే చేసుకుంటానండి. ఇంకా చెప్పారు. ఆమె ఒకటే మాట అన్నదంట. ఇది జరిగినటువంటి విషయం దేవుని బిడ్డలారా. ఆమె ఒక్కటే అన్నదంట ఆ పాప, ఏమనంటే యేసు ప్రభు అంటే నా ఊపిరి. ఎంత అద్భుతమైన మాట కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి బిడ్డలుగా అందరూ కూడా ఉండాలి. ఈ విధమైనటువంటి ప్రేమను యేసు ప్రభుల ఎడల చూపించాలి. యేసు ప్రభు నా ఊపిరి. నేను ఎలా ఆయనను కాదనుకొని, నేను ఎలా ఆయనను తిరస్కరించి, ఆయన చిత్తము నా జీవితంలో జరగకుండా ఈ రోజున మీరు వచ్చారంటే మీ అబ్బాయి నేను ఎలా యాక్సెప్ట్ చేస్తానని అనుకున్నారు అనేటువంటి మాట ఆమె పలికి ఉందంట. చూడండి యవన బిడ్డలారా, ప్రత్యేకముగా చెప్తూ ఉన్నాను, ప్రేమ వలలో మీరు పడకండి. ప్రేమ ఉచ్చులో మీరు పడవద్దు. అదొక ఉచ్చు కాదు, అదొక ఊబి. ఉచ్చు అంటే అర్థం ఏంటి? తాళ్లతో కట్టబడినటువంటిది, విడదీయలేనటువంటి ఒక వల వంటిది. ఈ రోజుల్లో అందరూ కూడా ఎవరు చూసినా ఇంటర్మీడియట్లో ప్రేమ, 10th క్లాస్లో ప్రేమ, డిగ్రీలో ప్రేమ, కాలేజీలో ప్రేమ, పనిచేసే చోట ప్రేమ, ఈ విధముగా ప్రేమ అనేటువంటిది ఒక సులువుగాను మరియు చాలా ఈజీగాను చేసేటువంటిది. ఆ మాయలో పడిపోయి చాలామంది వాళ్ళ జీవితాలను వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఏం చేస్తున్నారంటే ఆ ప్రేమ విఫలమైనప్పుడు ఎదురుగున్న వాళ్ళన్నా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే వీళ్ళన్నా చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే ఆ యొక్క భవిష్యత్ అంతా పాడు అయిపోయిన తర్వాత బాధపడుతూ ఎందుకు జరిగింది ఈ జీవితం నాకని ఆ బాధలోనే బ్రతుకుతూ ఉన్నారు. ప్రేమ ఈ విధముగానే ఎండ్ అవుతూ ఉన్నది. 100కి 90% ఈ విధముగానే ఎండ్ అవుతూ ఉన్నది. ప్రేమకు ఆకర్షణకు తేడా లేనటువంటి యువత ఈ రోజున తయారయ్యన్నది. తల్లిలారా, ఈ యొక్క వాక్యమును లేదంటే ఈ మెసేజ్ను మీ పిల్లలకు చూపించండి. తండ్రులారా, ఈ యొక్క వాక్యమును మీ పిల్లలకు చూపించండి. యవన బిడ్డలారా, ఈ మెసేజ్ని మీరు జాగ్రత్తగా వినండి. అసలైన ప్రేమను కనపరిచేటువంటి యేసయ్య ప్రేమను పక్కన పెట్టి నీవు ఆకర్షణకు లోనైపోయి అదే ప్రేమగా బ్రతుకుచూను ఉంటున్నామేమో. జ్ఞాపకం చేసుకో. ఈ రోజున 100కి 90 మంది వాళ్ళ యొక్క చదువులను ఈ ప్రేమలో పడిపోయి సర్వనాశనం చేసుకుంటున్నారు. అసలు చదివేటువంటి వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారు? సరిగ్గా చదివేటువంటి వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారు? ఎవరిని ప్రేమిద్దామా, ఎవరితో మాట్లాడదామా, ఎవరితో చాట్ చేద్దామా, ఎవరితో ఫేస్బుక్లో మరి చూద్దామా, ఇదే సరిపోతుంది. కానీ నా కెరియర్ని నేను బాగు చేసుకుందాం, నేను బాగా చదువుకుందాం, మంచిగా మరి ఉద్యోగాలు సంపాదించడానికి అనేకమైన కోర్సులు చేద్దాం, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుందాం, ఒక గురి కలిగినటువంటి జీవితం నేను జీవిద్దాం అనేటువంటి వారు బహు తక్కువైపోయారు ఈ రోజుల్లో. 100కి 95% చదవవలసినటువంటి సమయంలో ప్రేమ అనుకొని ఆకర్షణకు లోబడిపోయి ఆ ప్రేమలో పడిపోతూ ఉన్నారు. కాదు, ఊబిలో పడిపోతూ ఉన్నారు. కనుకనే వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి అసమర్థులుగా తయారవుతున్నారు. చూడండి, చదవవలసిన సమయాల్లో చదవకుండా ప్రేమలో పడి కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ లేదంటే మరి ఇంకోటి కాంపిటేటివ్ కోర్సుల్లో కానీ ప్రేమలో పడిపోయి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉన్నారు. అసలు ప్రేమ అనేటువంటిది ఎప్పుడు ప్రేమించాలో తెలుసా? వివాహమైన తర్వాత ప్రేమించాలి. వివాహమైన తర్వాత ప్రేమించాలి. వాక్యం కూడా అదే చెప్తూ ఉన్నది. అయితే అబ్రహాము తన కుమారుడి యొక్క భార్యను రెబ్కాని తీసుకుని రావడానికి మరి పంపిస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు
ఎంత అద్భుతంగా యాక్సెప్ట్ చేశాడండి. ఆ ఎలియాజరు తీసుకువచ్చినటువంటి ఆ యొక్క రిబ్కాను చూసి ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ప్రేమించడం మొదలుపెట్టాడు కదండి. ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ వివాహం అయిన తర్వాత ప్రారంభం అవ్వాలి, కానీ వివాహానికి ముందు ప్రేమ అనేటువంటిది 100కి 70% అది సక్సెస్ అవ్వదు. ఎందుకు జీవితాన్ని ఈ విధంగా నాశనం చేసుకోవాలి? వ్యాలంటైన్స్ దినాలలో మనం ఉన్నాము కనుక నేను చెప్తున్నటువంటిది ఇదే. ఈ రకమైనటువంటి ప్రేమ కానే కాదు. చదువుకోవాల్సిన సమయాలలో ప్రేమలో పడిపోయి అద్భుతమైన భవిష్యత్తులను పాడు చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రేమ మరణమంత బలమైనది. నేను ముందుగా వాక్యం చెప్పి ఉన్నాను. నిజమైనటువంటి ప్రేమ మనం ఎక్కడ చూడగలమంటే యేసయ్యలోనే మనం చూడగలం. ప్రభునామమున మహిమ కలుగును గాక. ఆ నిజమైన ప్రేమను విడిచిపెట్టి చాలామంది వేరే వాటికి ఆకర్షితులై అదే ప్రేమగా అనుకొని వెర్రివాళ్ళలాగా జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. నిజమైన ప్రేమ యేసు ప్రభులు వారు చూపించేటువంటి వారు. అంతేకాదండి, ప్రేమ అనేటువంటిది ఎన్నటెన్నటికీ ఉండేది, ఎన్నటెన్నటికీ. అది మనం జీవించినంత కాలము కూడా కనపరిచేటువంటిదే ప్రేమ. అది ఎవరు కనపరుస్తున్నారు ఈ లోకములో? మనం చూద్దాం. ఎవరి దగ్గర ఉన్నది ఆ ప్రేమ? భర్త దగ్గర ఉన్నదా? భార్య దగ్గర ఉన్నదా? బిడ్డల యొద్ద ఉన్నదా? సొంత తోబుట్టుల దగ్గర ఉన్నదా? ఎక్కడున్నదండి నిజమైన ప్రేమ? ఎక్కడ కూడా లేదు. అది ఈ దినాల్లో అయితే మరీ లేదు. పిల్లల్ని పెంచుతూ ఉన్నారు తల్లిదండ్రులు, స్వార్థం గురించి పెంచుతున్నారు. రేపొద్దున మమ్ములను వాళ్ళు పోషిస్తారని. పిల్లలు కూడా ఏంటంటే స్వార్థం గురించి తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు. వాళ్ళ యొక్క కష్టార్జన నుంచి మాకు అన్నీ ఇవ్వాలని. ఒక తోబుట్టువులు కూడా ప్రేమిస్తున్నారు వారి యొక్క సొంత చెల్లెలను, అన్నలను, అక్కలను. కానీ దానిలో కూడా స్వార్థం ఉన్నది. స్నేహితులు కూడా అదే విధముగా తయారయ్యారు. అయితే నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ ఉన్నదంటే యేసయ్యలోనే. ఆ ప్రేమ కొంతకాలం అయిపోయిన తర్వాత ఆగిపోయేటువంటిది కాదు, కొంతకాలం అయిన తర్వాత ఎండిపోయేటువంటిది కాదు, కొంతకాలం అయిన తర్వాత తీరిపోయేటువంటిది కాదు, ఎన్నటన్నిటికీ ఉండేది. అందుకనే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనములో కూడా చెప్పబడిన వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేమనగా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. ఎంత అద్భుతమైన మాట అండి. శాశ్వతమైన ప్రేమను నేను కనపరుస్తూ ఉన్నాను. ఈ వాక్యం మనం చదువుతూ ఉండంటే మనకి ఏది జ్ఞాపకం వస్తున్నది? తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరముగా వెళ్ళిపోయాడు. అయినప్పటికీ ఆ తండ్రికి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమ అంతరించిపోలా, ఎండిపోలా, వ్యానిష్ అయిపోలా, మాయమైపోలా, ఎలిసిపోలేదు. అది పటిష్టముగానే ఉన్నది. తప్పిపోయిన కుమారుడు దేనికి సాదృశ్యముగా ఉన్నది? మనకు సాదృశ్యముగా ఉన్నది. ఆ యొక్క తండ్రి మన పరలోకపు తండ్రికి సాదృశ్యముగా ఉన్నాడు. దూరముగా వెళ్ళిపోయినటువంటి ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడనేటువంటి ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాను. ఆ బాల్కనీనో లేదంటే ఆ యొక్క గృహాన్ని, ఆ రోడ్డు కనపడేటువంటి ఆ యొక్క గృహములో ఉన్నటువంటి ఆ యొక్క స్థలమును ఆ తండ్రి విడిచి పెట్టలేదని మనం చెప్పుకోవాలి. ఎందుకనగా ఎప్పుడో వస్తున్నటువంటి ఆ కుమారుని దూరముగా చూసి ఈయనే తండ్రే తిరిగి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ భుజం మీద పడి ఆ మెడ మీద ముద్దు పెట్టుకుని నా కుమారుడు తిరిగి వచ్చాడు, కృప చూపిస్తూ ఉన్నాడు. కృప అంటే ఏంటి? క్షమించడం, తప్పులు చేసినా క్షమించడం. కృప అంటే ఏంటి? ఆప్యాయత చూపించడం. కృప అంటే ఏంటి? ప్రేమను చూపించడం. క్షమ, ప్రేమ. ఇది యేసు ప్రభులు వారి యొద్ద నుండి తప్ప మరి ఎవ్వరి దగ్గర కూడా లేదు. శాశ్వతమైన ప్రేమించేటువంటి యేసయ్యను మీరు సొంత రక్షకుడుగా అంగీకరించండి. ఆయన ప్రేమను పొందుకోవాలని మీరు ఆకాంక్షించండి. ఆయన ప్రేమ నేను పొందుకోవాలని తపన పడండి. ఆయన పుష్కలముగా మనకు ఆ ప్రేమను అందించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనే
ప్రేమను కనపరిచేటువంటి దేవాది దేవుడు. ఎంత ప్రేమ మరణమంత బలమైనది అని చెప్పి ఉన్నాను. ఈ మాటను చూసుకుని చాలామంది ఉత్తరాలు కూడా రాసినటువంటి వారు ఉన్నారు. ఈ వాక్యం అర్థం ఏంటంటే, ప్రేమిస్తే మరణము కూడా మరణిస్తాం. వాళ్ళ గురించి ఎవరు మన గురించి ఈ లోకంలో మరణించారు, ఎవరు మరణించబోతూ ఉన్నారు, లేదంటే మరణానికి సిద్ధముగా ఉన్నటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? అంత ప్రేమ చూపించేటువంటి వాళ్ళు ఎవరన్నా మనకున్నారా? మీరు వెతికి చూడండి, జల్లెడ పెట్టి చూడండి, ఎవ్వరు కూడా కనపడరు. అయితే ప్రస్ఫుటముగా కనపడేది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. మనం ప్రేమించాం ముందుగా అనడం కాదండి, ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు కనుకనే తన కుమారుడిని ఈ లోకమునకు పంపించి ఉన్నాడు. ఈ లోకములో ఉన్నదంతా కూడా ఫేక్ ప్రేమే. అందుకనే యేసు ప్రభులు వారు ఒక మాట చెప్పారు యోహాను భక్తుడి ద్వారా. అదేమనగా, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకు చెప్పారు తెలిసి ఈ వాక్యాన్ని? లోకములో ఉన్నటువంటివి ఎక్కడ దేని మనుషులమని, లోకములో ఉన్న ఆస్తివని, లోకములో ఉన్న సంపదవని, లోకములో ఉన్నటువంటి ఉద్యోగం అవని, లోకములో ఉన్నటువంటి మరి ఏదైనప్పటికీ కూడా దానిని నువ్వు ప్రేమిస్తే ఏమవుతుందనంటే, దానిలో ఖచ్చితంగా నువ్వు డిసప్పాయింట్ అయ్యే డే ఒకటి వస్తుంది, నువ్వు సాటిస్ఫై అవ్వని ఒకటి వస్తుంది, నువ్వు దేని విషయంలో కూడా మరి ఆ యొక్క తృప్తి అనేటువంటిది నువ్వు పొందుకోలేవు. చివరికి తర్వాత ఏమవుద్దంటే ఒక డిసప్పాయింటెడ్ లైఫ్గానే నీ యొక్క జీవితం ఎండ్ అవుతుంది. అందుకనే దానిని నువ్వు ప్రేమించొద్దు అని చెప్తున్నాడు. ఎందుకని లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకంటే ముందు ఏం జరగబోతుందో దేవుడికి అన్నీ తెలుసు కనుకని మాట చెప్తున్నారు. కనుక యవన బిడ్డలారా, ప్రత్యేకముగా మీకు ఆకర్షణ ప్రేమకు వ్యత్యాసము లేకుండా ఉంటూ ఉన్నారు. చదవవలసినటువంటి దినాలలో చదవకుండా, మీ యొక్క కెరియర్ని మరి మీరు సెట్ చేసుకోనకుండా, ఒక ఉద్యోగం గురించి మీ యొక్క ధ్యాస లేకుండా ఈ యొక్క వ్యవహారములలో పడి అనేక మంది జీవితాలు పోగొట్టుకున్నటువంటి వారితో మాట్లాడుచున్న మాట. నిజమైన ప్రేమ ఎవరు చూపిస్తున్నారంటే మన యేసయ్యే. ఎంత ప్రేమ అంటే ప్రాణం పెట్టేంత ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించుతున్న యేసయ్య వైపు తిరుగుదాం. ఆయన ప్రేమను మనం అనుభవిద్దాం, ఆయన ప్రేమను మనం చవి చూద్దాం. మరి అటువంటి కృప, ఆయన ప్రేమను కోరుకున్నటువంటి ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. నీ వాక్య ధ్యానము తండ్రి నాయన మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ వాక్యాన్ని విని అనేక మంది యువత నాయన వాళ్ళ యొక్క ప్రభా నాయన స్థితిగతులను మార్చుకునే మనసు దయచేయం. నీ ప్రేమను ప్రభా వారు పొందుకునే మనసు దయచేయం. ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన ప్రేమ వెనకాల పడక నాయన, నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ప్రాణం పెట్టేంత ప్రేమ నువ్వు ఇచ్చినటువంటి ఆ ప్రేమను అర్థం చేసుకునే జ్ఞానము, ఆ దృష్టి నాయన అనేక మందికి మీరు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకం
ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా.